ఒకసారి వీడియో చూడండి. మన ఏపీ సీఎం చంద్రబాబు గారి గురించి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది తప్పు అంట. ఒకసారి మీరే చూడండి. కల్తీ నెయ్యి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే చూడండి. అసలు రాజకీయమే కల్తీ. అసలు చంద్రబాబు గారి వయసు ఎంత? 75 ఏళ్ళు. ఆయన రాజకీయ అనుభవం ఎంత? 48 ఏళ్ళు. అంత అనుభవంలో, అంత వయసులో ఆయన ఒక సీఎం హోదాలో ఆవు కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు చేశారని ఎలా అంటారు? 2024 సెప్టెంబర్ 19న ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో ఆయన కామెంట్ చేశాడు. ప్యూర్లీ ఆయన నోటితో ఆయన అన్నమాటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని. ఆ రోజు సాయంత్రానికి ఆయన మాట అన్న 2 గంటల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో, టీడీపీ గ్రూపుల్లో, టీడీపీ అనుకూల మీడియాల్లో ఇదిగో ఎన్డీడీబీ రిపోర్టు, ఇదిగో ఆ రిపోర్టు, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని వీడియోలు చేశారు, రిపోర్ట్స్ వచ్చేసాయి. సరే, దాన్ని ఒక 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయానికి తను వాడుకున్నారు. మెట్లు శుభ్రం చేశారు, ఇంకేంటి దీక్ష చేసేసారు, ప్రాయశ్చిత్త దీక్ష. వారాహి అని ఒక డిక్లరేషన్ అని మీటింగ్ పెట్టారు తిరుపతిలో. బీభత్సం చేశారు, అసలు మామూలుగా చేయలేదు. అప్పట్లో అమ్మో మామూలుగా కాదు. అసలు ఆ వయసులో, ఆ అనుభవంలో చంద్రబాబు గారు ఆ స్థాయిలో, ఆ హోదాలో క్లారిటీ లేకుండా, ఆధారాలు లేకుండా అలా మాట్లాడడం ఒకటో తప్పు. దానిని రాజకీయంగా వాడేసుకుందాం అని చెప్పి విపరీతంగా ఓవర్ యాక్షన్ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్పు.